ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాగ్రత్త పున్నమి, అసలు ఈ నగలు మా చెల్లివి. 7 వారాల నగలు తీసుకో. ఇంకా ఎంతసేపే? ఏమిటక్కడ మాటలు? వస్తున్నావమ్మా. పద శృతి. పున్నమి, ఏం ఆలోచించకుండా లోపల పెట్టు. సరే వకీల్ సాబ్. ఆ నగలు ఎవరికిచ్చారు? పున్నమికి. దానికెందుకు ఇచ్చారు? అంటే భాగ్యం ఇంట్లో లేదంటమ్మా, అందుకే వేరే గత్యంతరం లేక దాని చేతిలో పెట్టాల్సి వచ్చింది. భయం ఏం లేదులే అమ్మమ్మా, నగలిచ్చేటప్పుడు బావ కూడా అక్కడే ఉన్నాడు. సర్లే, దాన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పారా? అలా చెప్పబోతేనే మా మీద సీరియస్ అయింది. నేనేమన్నా చిన్నపిల్లనా లేక పరాయిదాన్నా అంటూ బంగారం విలువ నాకు బాగా తెలుసు, నేను జాగ్రత్తగానే దాస్తాను, మీరు వెళ్ళండి అంది. అంత పొగరుగా మాట్లాడిందా? అలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే తప్పయింది. ఏకై వచ్చి మేకైనట్టు దానికి ఈ మధ్యన నోరు ఎక్కువవుతోంది. గుండించి వచ్చాక చెబుతాను దాని సంగతి. పదండి. పెట్టేసావా? అయిపోయింది కదా. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? వకీల్ సాబ్, నా భయం నగలు దాయడాని గురించి కాదు, శృతి పిన్ని గారు మాటల గురించే. అమ్మమ్మ గారు ఖచ్చితంగా నాకు నగలు ఇవ్వమని చెప్పరు. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్పారేమో అనిపిస్తుంది. అబద్ధమో నిజమో నేను కూడా అక్కడే ఉన్నాను కదా. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీవి కాబట్టే నీకు ఇచ్చారు. పున్నమి, ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికెళ్ళారు? అంతా గుడికెళ్ళారక్క. నువ్వు లేవని అమ్మమ్మ గారు నగలు నా చేతికిచ్చారు. అమ్మమ్మనా? అవి నీకెందుకిచ్చారు? అమ్మమ్మ గారి ఇవ్వమని చెప్పినట్లు శృతి కళావతి పిన్ని అన్నారు. అంత సీన్ లేదులే. ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా అసహించుకునే అమ్మమ్మ గారు 7 వారాల నగలు నీకిమ్మని చెప్తారా? అస్సలు ఉండదు. ఆ తల్లి కూతుర్లు ఇద్దరేదో కుట్ర చేస్తున్నారు. వకీల్ సాబ్, చూడండి, అక్క కూడా అదే చెప్తుంది. సర్లే, ఏం ప్రాబ్లం రాకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.